నమస్తే వ్యాలంటైన్స్ డే స్పెషల్ కి స్వాగతం. HN9 టీవీ ప్రేక్షకులకు వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. ఫిబ్రవరి 14న వచ్చే వ్యాలంటైన్స్ డే కి ముందు 7 రోజుల వ్యాలంటైన్స్ వీక్ ఉంటుంది. ఫస్ట్ వన్ రోజ్ డే ఫిబ్రవరి 7. ఫిబ్రవరి 7న రోజ్ డే తో వ్యాలంటైన్స్ వీక్ మొదలవుతుంది. ఈ రోజున తమ ప్రేమను తెలియజేయడానికి ప్రేమించే వ్యక్తికి రోజా పువ్వులను అందజేస్తారు. Cruising in my lane fast, call it high speed. I've been working hard, yeah, I've been working nightly. If you think you'll win, ha, not fucking likely. I be taking shots, yeah, cold-blooded, icy. Watching ప్రపోజ్ డే ఫిబ్రవరి 8. వ్యాలంటైన్స్ వీక్ లోని రెండో రోజే ప్రపోజ్ డే. పేరులో ఉన్నట్టే ప్రేమించిన వ్యక్తికి తమ ప్రేమను ఈ రోజున తెలియజేస్తారు. థర్డ్ డే చాక్లెట్ డే ఫిబ్రవరి 9. ప్రేమ కన్నా మనకి తీపిగా ఏమైనా అనిపించాయంటే అవి ఖచ్చితంగా చాక్లెట్లే. సాధారణంగా ప్రేమించిన వ్యక్తికి చాక్లెట్ ఇవ్వకుండా వ్యాలంటైన్స్ వీక్ సుసంపన్నం కాదు. అందుకే ప్రేమికులు చాక్లెట్లను అందించుకోవడానికి ఈ రోజు ఫిబ్రవరి 10. అమ్మాయిలకు టెడ్డీ బేర్ అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. మెత్తగా ఉండే ఈ టెడ్డీలను గట్టిగా హత్తుకుని పడుకునే అమ్మాయిలు మనకి ఎక్కువే. ఈ టాయ్ ని తమ ప్రేస్ కి అందజేయడమే ఈ టెడ్డీ డే ఉద్దేశం. ప్రామిస్ డే ఫిబ్రవరి 11. వ్యాలంటైన్స్ వీక్ లో 4వ రోజు ప్రామిస్ డే. తమ ప్రేమను జీవితాంతం నిలుపుకుంటామని ప్రేమికులు ఒకరికొకరు ప్రామిస్ చేసుకోవడం, ఒకరి కోసం ఒకరు దేన్నైనా సాధించడానికి సిద్ధపడటమే ప్రామిస్ డే ఉద్దేశం. అందానికి హృదయం నువ్వే, నాకే అందావే. ఏకాఏకి కోపం నువ్వే, కోపంలో నా దీపం నువ్వే, దీపం లేని వెలుతురు నువ్వే, ప్రాణాన్ని నా. 6th డే హగ్ డే ఫిబ్రవరి 12. ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. మన బాధలోనో లేదంటే సంతోషంగా ఉన్నప్పుడు మనకిష్టమైన వ్యక్తిని గుండెకు హత్తుకుంటే ఆ భావనే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ప్రేమలోని ఆ మధురమైన అనుభూతిని ఆస్వాదించేందుకు ఈ హగ్ డే. డే కిస్ డే ఫిబ్రవరి 13. ఆ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే రోజు వచ్చేసింది. వ్యాలంటైన్స్ వీక్ లో అత్యంత రొమాంటిక్ రోజు ఈ కిస్ డే. ఈ రోజున ప్రేమికులు ముద్దులోని మధురానుభూతిని ఆస్వాదిస్తారు. ఒక ముద్దు 1000 పదాలను వ్యక్తపరుస్తుంది. వ్యాలంటైన్స్ డే
ఫిబ్రవరి 14th ఎట్టకేలకు ఫిబ్రవరి 14th వచ్చేసింది. వ్యాలంటైన్స్ డే సంబరాలు మొదలవుతాయి. ఓ ప్రేమ జంట జీవితంలో ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మీ ప్రేమను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదొక మంచి రోజు. చరిత్ర మీకోసం. ఊరి తీసిన రోజు క్రీస్తు శకం 270 ప్రాంతంలో రోమ్ లో వాలంటైన్స్ అనే క్రైస్తవ ప్రవక్త ఉండేవాడు. ప్రేమ వల్ల ప్రపంచం ఆహ్లాదంగా ఆనందంగా మారుతుందని అతని అభిప్రాయం. అందుకే రహస్యంగా యువతి యువకులకు ప్రేమోపదేశాలు చేసి వారిలో ప్రేమ వివాహాలను ప్రోత్సహించడం ప్రారంభించారు. దాన్ని కాపాడాల్సిన యువతకు ప్రేమ పాఠాలు నేర్పి బలహీనుడిగా తయారు చేస్తున్నాడన్న అభియోగంపై క్లాడియస్ వాలంటైన్ కి మరణశిక్ష విధించాడు. వాలంటైన్ అభిమానుల్లో క్లాడియస్ కుమార్తె కూడా ఉండటం విశేషం. వాలంటైన్ మరణించిన తరువాత 2 దశాబ్దాలకు క్రీస్తు శకం 496లో అప్పటి పోప్ గెలాసిస్ ఫిబ్రవరి 14ను వాలంటైన్స్ డేగా ప్రకటించాడు. ఎక్కడో రోమ్ లో 10 శతాబ్దాల క్రితం జీవించిన ఒక క్రైస్తవ ప్రవక్త పేరుతో మొదలైన ఈ ప్రేమికుల రోజు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు.